హలో ఎవ్రీవన్, సర్చింగ్ ప్లేస్లో మనము ఇంకో క్వశ్చన్ చూద్దాము. అండ్ ఇది వచ్చేసి లిట్ కోడ్ క్వశ్చన్ నెంబర్ 349, ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ అరేస్. ఓకే, సో క్వశ్చన్ ఏమంటున్నాడు, గివెన్ టూ అరేస్ nums1 nums2 రిటర్న్ అన్ అరే ఆఫ్ దేర్ ఇంటర్సెక్షన్, ఈచ్ ఎలిమెంట్ రిజల్ట్ మస్ట్ బి యూనిక్ అండ్ యూ మే రిటర్న్ ద రిజల్ట్ ఇన్ ఎనీ ఆర్డర్. సో సింపుల్గా ఏమంటున్నాడు అంటే, నీకు ఒక టూ అరేస్ ఇస్తాను, రెండిట్లో కామన్ గా ఉన్న ఎలిమెంట్స్ ని నాకు ఇంకో అరేలో పెట్టిచ్చేసేయి అంటున్నాడు. ఓకే, సి సపోజ్ ఇక్కడ అండ్ అవి కూడా యూనిక్ గా ఉండాలి అంటున్నాడు. ఇక చూడు, ఒకటి ఇక్కడ రిపీట్ అవుతుందా, లేదు. రెండు ఇక్కడ రిపీట్ అవుతుందా, అవ్వింది. మరి ఇక్కడ రెండు ఇంకోసారి రిపీట్ అవుతుందా, కానీ ఇవ్వకూడదు. ఒక్కసారి రిపీట్ అయితే లైక్ ఒక్కసారి మాత్రం ఇవ్వాలి. దో అది ఎన్ని మల్టిపుల్ టైమ్స్ ఉన్నా, అది ఎన్ని మల్టిపుల్ సార్లు రిపీట్ అవుతున్నా. సో ఇక్కడ ఆన్సర్ 2. ఇక్కడ చూడు, 4 ఇందులో ఉందా, ఉంది. 9 ఇందులో ఉందా, ఉంది. ఎన్నిసార్లు అనేది తీసే, మినిమం ఒకసారి మాత్రం మనకి కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 5 ఇందులో ఉందా, లేదు. అంటే 4 9 మాత్రమే రిపీట్ చేయాలి, లైక్ 4 9 మాత్రమే మనము రిటర్న్ చేయాలి. ఓకే, సో క్వశ్చన్ వచ్చేసి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకే, మరి ఇక్కడ కన్స్ట్రైన్స్ ఒకసారి చూద్దాము ఏముంటున్నాయి. మనకొచ్చే అరే యొక్క లెంత్ వచ్చేసి 1 నుండి 1000 దాకా, అంటే అట్ మ్యాక్స్ 1000 నెంబర్స్ ఇస్తాడు. అందులో ఉన్న కంటెంట్ ఏంటి, 0 నుండి 1000 దాకా, అంటే 0 నుండి 1000 దాకా ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో ఇది మనం ఇచ్చే కన్స్ట్రైన్స్. అసలు ఈ ప్రాబ్లమ్ని మరి ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది క్లియర్గా చూద్దాము. ఓకే, సి ఫస్ట్ ఈ ప్రాబ్లంకి వచ్చిన ఫస్ట్ థాట్ ఏంటి, ఓకే టూ అరేస్ ఉంటాయి, ఫర్గట్ లైక్ ఏ నెంబర్స్ ఉంటాయి అనేది తీసేయి. వాడు ఎరే సైజ్ ఈక్వల్ అన్నాడా, లేదు. అంటే ఎరే సైజ్ ఎంతన్నా ఉండొచ్చు. సో ఇలాంటి చిన్న చిన్న గమనిస్తూ ఉండు. ఓకే, అంటే ఇది ఫస్ట్ అరే, ఇది సెకండ్ అరే. ఈ ప్రాబ్లంకి ఎన్ని రకాలుగా ఆలోచించి చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్తా. సో దట్ ఒక ప్రాబ్లంని ఒక పర్టికులర్ దానిలాగే ఆలోచించి చేసే అనే దాని నుండి వస్తావు. సి ఇప్పుడు నీకు అర్థమైంది, బైనరీ సెర్చ్ ప్లేలిస్ట్ కాబట్టి లేదా సర్చింగ్ ప్లేలిస్ట్ కాబట్టి బైనరీ సెర్చ్ మాత్రమే వాడచ్చు, ఇంకేం వాడలేము అనేది ఇప్పుడు తెలుసుకుంటావు. ఫస్ట్ అప్రోచ్ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఏంటి, ఇక్కడ ఉన్న నెంబర్ తీసుకో, ఇక్కడ ఉందా లేదో ఎతుకు. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే దాన్ని ఒక అరేలో పెడదాము. నెక్స్ట్ ఇక్కడ నెంబర్ ఉంది, అది లేకపోతే వదిలే. ఇక్కడ ఒక నెంబర్ ఉంది, అది ఉంది, ఇక్కడ మళ్ళీ పెడుతున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడు, ఇక్కడ రిపీట్ అవుతున్న నంబరే ఇక్కడికి వస్తే చేసేటప్పుడు ఇదే కదా. మరి వాడికి ఏంటి, ఆల్రెడీ ఆ నెంబర్ ఇక్కడ పెట్టాం, మళ్ళీ ఇక్కడ రాకూడదు కదా. మరి అలా రాకుండా ఉండడానికి ఏం చేయొచ్చు, ఎంత నెంబర్ ఉంది, అట్ మ్యాక్స్ ఎన్ని ఇస్తాడు, అరేలో ఉన్న ఎలిమెంట్స్ 0 నుండి 10,000 దాకేనా, అదేనా వాడు చెప్పింది. అంటే 1000 దాకా, లైక్ యా వాట్ ఎవర్ 1000 దాకా. సో 1000 దాకా ఒక ఎక్స్ట్రా అరేని క్రియేట్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ పెడుతుంటే, ఇక్కడ సంథింగ్ పెడుతుంటే, ఇక్కడ ఆల్రెడీ అలాంటి డేటా ఫిల్ అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఆ డేటా చూసిన, ఆ డేటాని నేను టెస్ట్ చేయబోతున్నా, ముందు ఆ డేటా ఆల్రెడీ నేను పెట్టిందంటూ ఉందా లేదో చెక్ చేయొచ్చా లేదా, దాని తర్వాత మిగతా ప్రాసెస్ అంతా ఒకటే. అంటే సింపుల్గా ఇక్కడ ఏం చేయొచ్చు, నేను ఫస్ట్ నా లీనియర్ సెర్చ్ని అప్లై చేయొచ్చు. ఇప్పుడు నా లీనియర్ సెర్చ్ ఎన్ని ఎలిమెంట్స్కి అప్లై చేయాలి, ప్రతి ఎలిమెంట్కి. అంటే వర్స్ట్ కేసులో ఏంటి, సపోజ్ ఇక్కడ 1 to 10 నెంబర్స్ ఉన్నాయి అనుకో, ఇక్కడ 100 200 300 ఉన్నాయి అనుకో, ఏది దేనికి మ్యాచ్ కాదు కదా. అంటే ప్రతిసారి రన్ చేయాలి కదా. ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్, ఇక్కడ ఎన్నో, ఇక్కడ ఎమ్మో. అంటే ఇందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని ఇక్కడ సర్చ్ చేయాలి అంటే ఎమ్, అలా ఎన్ని ఉన్నాయి, ఎన్ఎమ్. ఓకే, మరి ఇప్పుడు సెకండ్ కేసు ఏంటి, సపోజ్ ఇక్కడ బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు అంట. మరి బైనరీ సెర్చ్ అప్లై చేయాలి అంటే నాకు ఒక ప్యాటర్న్ కావాలి. అసలు వాడు క్వశ్చన్లో ఎక్కడన్నా కానీ డేటా సార్టెడ్లో ఉందని చెప్పాడా, డేటా ప్యాటర్న్లో ఉందని చెప్పాడా. ఫస్ట్ టెస్ట్ కేసు చూడు 1121 ఉంది, సెకండ్ చూడు 49594 అని ఏదేదో ఉంది. అసలు ఆర్డర్లో ఉందా, లేదు. మరి బైనరీ సెర్చ్ ఎలా అప్లై చేస్తావు, ఎలా ఏంటి, వాడు డేటాని కదిలీకూడదని చెప్పాడా, నేను చెప్పలేదే, నువ్వే కదిలిచ్చి. సపోజ్ వాడు ఇట్లా నీకు 495 అని ఇస్తే నువ్వు దాన్ని సార్ట్ చేయి, నువ్వు దాన్ని ఆర్డర్లో పెట్టు. ఆల్రెడీ ఎలా చేయాలో చెప్పాను. లైక్ అఫ్ కోర్స్ సార్టింగ్ మనం ఇంకా కవర్ చేయలేదు,
లోపల ఫంక్షనాలిటీ ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది అనేది వదిలేసి, బట్ సింపుల్గా మనకి అరేస్ డాట్ సార్ట్ అనే ఫంక్షన్ని వాడి అందులో నాకు ఏ అరే కావాలి ఆ అరేని పంపిస్తే నాకు ఇందులో నుండి బయటకు వచ్చేది ఏంటి 4 5 9 అనేనా. అండ్ ఇలాగే నేను ఈ ఎం కూడా చేయొచ్చా లేదా, ఎం అనే అరేకి, ఇది ఎన్ అనే అరేకి. ఇప్పుడు ఈ రెండు సార్టెడ్లో ఉన్నాయి, అవునా కాదా? ఈ రెండు సార్టెడ్లో ఉంటే మరి బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చా లేదా? కాబట్టే ఇక్కడ ఈ ప్రాబ్లంకి నేను బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు. ఎందుకు? దీన్ని వాడుకుంటున్నా కాబట్టి. అంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ బైనరీ సెర్చ్ అంటే కాదు. ఎందుకు? ఇంటర్నల్గా అది డేటా ఒక ప్యాటర్న్లో లేదు. కానీ వాడు ఏం చెప్పలేదు కదా నువ్వు డేటా ఉన్న ఎలిమెంట్స్ పొజిషన్ మార్చకూడదని. నా ఇష్టం, నాకు నచ్చింది చేస్తాను అప్పుడు. అంటే ఇక్కడ స్ట్రైట్ అవే బైనరీ సెర్చ్ అంటే కాదు. సెకండ్ అప్రోచ్ మరి ఎలా చేయొచ్చు? ఫస్ట్ సార్ట్ చేసి, అంటే దాన్ని ఒక ఆర్డర్లో పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల ఒక ఆర్డరింగ్ వస్తుంది, ఒక ప్యాటర్న్ వస్తుంది. ఈ ప్యాటర్న్ తర్వాత నేను బైనరీ సెర్చ్ వాడతాను. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత? సార్టింగ్ చేయాలి అంటే సార్టింగ్లో ఉన్న బెస్ట్ అల్గోరిథం వాడితే నువ్వు n log n టైం పట్టిద్ది. ఇప్పుడు వన్స్ దాని తర్వాత ప్రతి ఎలిమెంట్ని ఇందులో ఎతకాలి. అండ్ అగైన్ ఇక్కడున్న పోర్షన్ సేమే, ఇక్కడున్న పోర్షన్ అప్లికబుల్ అయ్యిద్ది. ఇఫ్ ఇన్ కేస్ అది ఆల్రెడీ సెర్చ్ కాకపోతేనే లైక్ ఫెచ్ కాకపోతే అప్పుడు మాత్రమే చేయి. ఇదంతా కామనే. సో ఇక్కడ ఏంటి చూడు, ఒక్కొక్క దానికి బైనరీ సెర్చ్ అప్లై చేస్తున్నాం. ఎంత? ఎన్లో ఉన్న కంటెంట్ని ఫెచ్ చేసి ఎంలో ఎతికితే ఎన్లో ఉన్న కంటెంట్ని ఫెచ్ చేసి ఎంలో వెతికితే ఒక్కొక్క దానికి లాగ్ ఎం అయ్యిద్ది అండ్ అలా n టైమ్స్. అదే రివర్స్లో చేస్తే అంటే n log n ఫిక్స్. ఇక్కడ n log n అంటే ఏంటిది? బేసిక్గా ఈ అరే గురించి మాట్లాడుతున్నాను నేను. ఓకే, అదే ఈ అరేని కూడా సార్ట్ చేయాలి కాబట్టి సింపుల్గా ఇది ఏమైందంటే n-log n ప్లస్ దాని తర్వాత m-log m. ఎందుకు? ఇందులో m ఎలిమెంట్స్, ఇది సార్ట్ చేయాలి కదా. దాని తర్వాత నేను ఇందులో ఉన్న ఒక్కొక్క కంటెంట్ ఫిచ్ చేసి ఇందులో ఎదిగితే అంటే ఈ అరేలో ఉన్న బైనరీ సెర్చ్ టైం కాంప్లెక్సిటీ ఎంత? log m. అలా ఎన్నిసార్లు m? ఐదర్ ఇది కానీ లేదా n-log n. దాని తర్వాత ఇంకో అరేని సార్ట్ చేయాలి m-log n. ఇప్పుడు ఏంటి? లేదా ఇంకోటి ఏం చేయొచ్చు, ఇందులో ఉన్న ఒక్కొక్క ఎలిమెంట్ని ఇందులో సెర్చ్ చేయొచ్చు. అంటే m-log n అయ్యిద్ది. ప్రాపర్గా టైం కాంప్లెక్సిటీని అనలైజ్ చేయడం నేర్చుకో. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఈ క్వశ్చన్లో ఉన్నాం కాబట్టి ఈ క్వశ్చన్ని ఇంప్లిమెంట్ చేద్దాము. బట్ బిఫోర్ దట్ దీనికి ఇంతవరతో సరిపోద్దా, ఇంకేమైనా చేయలేమనంటే ఇంకా నెక్స్ట్ అప్రోచెస్ కూడా ఉన్నాయి. దానికి వచ్చే థర్డ్ అప్రోచ్ ఏంటి? థర్డ్ అప్రోచ్ ఏంటి అంటే వన్స్ అదే డేటాని మనం సార్ట్ చేస్తే దీనికి మనము ఏదైతే నువ్వు ప్యాటర్న్స్ చెప్పలేదు, ప్యాటర్న్స్ అంటున్నావో ఆ 2 పాయింటర్ మెథడ్ని సింపుల్గా మనం అప్లై చేయొచ్చు. 2 పాయింటర్ మెథడ్ అప్లై చేయడం వల్ల అండ్ అగైన్ సార్టింగ్ అనేది నేను ఫస్ట్ అరేకి చేయాలి, అండ్ దెన్ సార్టింగ్ అనేది సెకండ్ అరేకి చేయాలి, అండ్ దెన్ 2 పాయింటర్ మెథడ్ యాజ్ సింపుల్ యాజ్ దట్ n+mతో అయిపోయింది. ఓకే, సో ఓవరాల్గా ఈ టైం కాంప్లెక్సిటీ వస్తుంది మనకి. బట్ స్టిల్ సార్టింగ్ వాడాం కాబట్టి దీనికన్నా ఇది మేజర్ ఇంపాక్ట్ అయ్యింది కాబట్టి నేను సింపుల్గా దీన్ని ఏదైతే లైక్ బిగో ఆఫ్ వాట్ ఎవర్ ద మ్యాక్సిమం, ఈ రెండిట్లో ఏది మ్యాక్స్ ఉంటే దాన్ని నేను టైం కాంప్లెక్సిటీగా చెప్తాను. లైక్ సింపుల్గా మ్యాక్స్ ఆఫ్ x, y అనేది చెప్పేస్తాను. ఓకే, మరి దీంతో నేను ఇంకెలాగా చేయలేమా అని అంటే లాస్ట్ వచ్చేసి నువ్వు కానీ డైరెక్ట్గా హ్యాష్ సెట్ వాడితే అండ్ ఆబ్వియస్గా ఈ 2 పాయింటర్ మెథడ్ వన్స్ ఈ సార్టింగ్ సర్చింగ్ అయిపోయిన తర్వాత డెడికేటెడ్గా దాని వరకే ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను, ఎలాంటి టెన్షన్ పడద్దు. ఓకే, సో హ్యాష్ సెట్ వాడితే ఇంకా సింపుల్గా అయిపోయింది. ఏంటిది? ఎవరికైతే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ వచ్చిందో వాళ్ళకి మాత్రమే చెప్తున్నా. ఫస్ట్ డేటా లైక్ నాకు 2 అరేస్ ఉన్నాయి. సో ఫస్ట్ డేటాని ఇందులో హ్యాష్ సెట్లో పెట్టేసి సింపుల్గా ఇక్కడ ఏంటంటే డూప్లికేట్ డేటాని రిడెండెంట్ చేసేసిద్ది. అంటే సపోజ్ ఇక్కడ నాకు 44955 ఉంటే ఇందులో పెడితే సింపుల్గా 495 వచ్చేసిద్ది. అందుకే హ్యాష్ సెట్ వాడతాం.
ఓకే, నెక్స్ట్ ఏంటి, ఇందులో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ని ఇందులో ఉందా లేదా చెక్ చేయి. ఉందంటే దాని మీనింగ్ ఏంటి, ఇంటర్సెక్ట్ అయినట్టేనా. ఇంకో హ్యాష్ సెట్ తీసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్సెక్ట్ అయితే అందులో పెట్టు. వాట్ ఎవర్ ఇక్కడ ఎక్స్ వై జెడ్ ఉంటే ఇప్పుడు చూడు మళ్ళీ ఇంకో వై ఇంకో జెడ్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఎక్స్ ఇందులో ఉందా లేదు తీసేసాయి, వై ఇందులో ఉందా ఉంది ఇక్కడ పెట్టు, జెడ్ ఇందులో ఉందా లేదు తీసేసాయి, వై ఇందులో ఉందా అఫ్ కోర్స్ ఉంది, మళ్ళీ ఇందులో పెట్టదాం అనుకున్నా డూప్లికేట్ ఎలా చేయదు, సో ఒక వైయే ఉండిద్ది. నెక్స్ట్ జెడ్ ఇందులో ఉందా లేదు అంటే చివరికి నువ్వు ఈ హ్యాష్ సెట్ రిటర్న్ చేస్తే సరిపోయిద్ది. మరి దీని టైం కాంప్లెక్సిటీ ఎంత, జస్ట్ ఒకసారి ట్రావెల్స్ చేస్తున్నాం అరేని విచ్ మీన్స్ బిగ్ ఆఫ్ ఎన్. నెక్స్ట్ దీన్ని ట్రావెల్స్ చేస్తున్నాం సింపుల్గా ఎన్, దాని తర్వాత ఈ అరేని ట్రావెల్స్ చేస్తున్నాం ఎమ్. ఇందులో సర్చింగ్ టైం వచ్చేసి కాన్స్టెంట్. ఇప్పుడు ఏదైతే మనం బైనరీ సెర్చ్లో టైం కాంప్లెక్సిటీ తీసుకుంటున్నామో దీని సర్చింగ్ టైం కాంప్లెక్సిటీ ఎంత లాగ్ ఎన్. కానీ హ్యాష్ సెట్ వాడితే లేదా హ్యాష్ మ్యాప్ వాడితే హ్యాషింగ్ కాన్సెప్ట్ వాడితే సర్చింగ్ టైం వచ్చేసి బిగ్ ఆఫ్ అన్నికి మారిపోయింది. ఏంటి ఎలా అనేది ఇన్ డీటెయిల్గా హ్యాషింగ్ అప్పుడు చూసుకుందాం, బట్ ఇప్పుడు నీకు అక్కర్లేదు అవన్నీ. ఓకే, అండ్ యా ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకి ఒక్కొక్క ఎలిమెంట్ ఇందులో చెక్ చేస్తావు కాబట్టి కాన్స్టెంట్ టైం. అండ్ అగైన్ ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఇక్కడ పెడతావు అండ్ డన్ అంటే ఇక్కడ వచ్చేసి సింపుల్గా బిగ్ ఆఫ్ n + 1 విచ్ ఎవర్ ద మ్యాక్సిమం అగైన్ అయినా చెప్పచ్చు, బట్ సింపుల్గా ఇలా వదిలేసినా పర్లా. మరి దీనికి ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది, ఎందుకు అసెట్ వాడుతున్నావు కదా, సో స్పేస్ కాంప్లెక్సిటీ ఎక్స్ట్రా ఉంటుంది. అట్ మ్యాక్స్ అనే డూప్లికేట్స్ ఉంటే అన్ని, అంటే వర్స్ట్ కేసులో బిగ్ ఆఫ్ n ఉండొచ్చు, లేదా యా బిగ్ ఆఫ్ n బిగ్ ఆఫ్ n. ఎందుకు ఇది మనం ఇందులో పెడుతున్నాం, లేదా ఈ డేటా ఇందులో పెట్టి మనం పాసిబిలిటీస్ చేస్తున్నాం అయితే అప్పుడు బిగ్ ఆఫ్ m వచ్చింది. ఈ -1 + 1 లెక్క వరి అవ్వద్దు. సి ఒక పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని ఇన్ని మల్టిపుల్ వేస్లో ఆలోచించవచ్చు. కాబట్టి ఎప్పుడు నువ్వు ప్రోగ్రామింగ్ లెక్క ఒక కోడింగ్ క్వశ్చన్ని ఒక దాంతో చేసా కదా సరిపోయింది ఇంకెలా చేయలేము అనే అజంప్షన్లో ఉండద్దు. అండ్ ఇదే దాని ప్రూఫ్. ఇప్పుడే నీ కళ్ళ ముందు చూపించా. ఒకే ఒక్క క్వశ్చన్ని ఫస్ట్ మనము nm టైం తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ ఈ m కూడా nకి ఈక్వల్ అవ్వింది అనుకుందాం, సో దట్ నీ టైం కాంప్లెక్స్ అనాలిసిస్ క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ అప్రోచ్తో వచ్చేసరికి 3 అప్రోచెస్ చూసాము, లైక్ 4 అప్రోచెస్. ఫస్ట్ అప్రోచ్ లీనియర్, n² టైం పట్టింది. నెక్స్ట్ n log n ప్లస్ ఆ సర్చింగ్ టైం కాంప్లెక్సిటీ ఇక్కడ ఎంత, సిమిలర్గా ఇప్పుడు ఇది n log n అంటే ఇది 2 log n అండ్ ఇది కూడా n log n కింద మారిపోద్దా అంటే సెకండ్ వచ్చేసి బిగ్ ఆఫ్ n log n కి తెచ్చేసావు. అండ్ థర్డ్ వచ్చేసి దో ఈ పాయింటర్ మెథడ్ బిగ్ ఆఫ్ n టైం అయినా కానీ బట్ స్టిల్ ఇక్కడ సార్ట్ వాడావు, సార్ట్ యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటి n log n. అంటే దో నువ్వు బెటర్ అల్గోరిథము సర్చింగ్ బైనరీ సెర్చ్ కాకుండా 2 పాయింటర్ అనే బెటర్ టెక్నిక్ వాడినా కానీ ఇక్కడ ఇది ఓవర్ ఇంపాక్ట్ చేస్తుంది. స్టిల్ థర్డ్ ఇది n log n. మరి ఫోర్త్ది ఎంత ఫోర్త్ది n. అసలు n² నుండి n log n కి, n log n నుండి ఇంకొంచెం ఇంప్రూవైజ్డ్ వర్షన్ బట్ స్టిల్ సార్టింగ్ ఫంక్షన్ వల్ల n log n కి పడిపోయిన కోడ్, దాని నుండి n కోడ్ మార్చు. ఇలా క్లియర్గా ఉండు, ఏ కోడ్ అప్లై చేసినా ఇలా క్లియర్గా ఆలోచించేలాగా ఉండు. ఓకే, అండ్ మన ఫోకస్ అంతా ఇప్పుడు దీని క్వశ్చన్ కాబట్టి దీని మీద ఫిక్స్ అయిపోదాం. సో ఇప్పుడు మన సెకండ్ అప్రోచ్ని ఇంకొంచెం లైక్ ఎలా చేయాలి అనేది ఒకసారి జనరలైజ్డ్గా మాడుకొని మళ్ళీ మన కోడ్కి వెళ్ళిపోదాం. సో ఏం చేయాలి, మనకి అన్ఆర్డర్డ్గా ఉన్న ఒక 2 అరేస్ని ఇస్తున్నాడు, దీన్ని ఫస్ట్ ఆర్డర్లో పెట్టు అంటే సార్ట్ చెయ్యి. ఓకే, సార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఆర్డర్డ్లో ఉన్న మనకు ఒక n array m array వస్తుంది. అండ్ ఇప్పుడు ఇందులో ఉన్న ప్రతి కంటెంట్ని తీసుకొని ఒక ఎలిమెంట్ కింద డిసైడ్ అయ్యి ఇక్కడ సర్చింగ్ అప్లై చేయి. అంటే ఏంటి, ఈ సర్చింగ్ ప్రాసెస్కి ప్రతిసారి టార్గెట్ ఇక్కడ నుండి ఇస్తున్నా, ప్రతిసారి టార్గెట్ వాల్యూ n నుండి ఇస్తున్నా. అంతకు మించి ఈ క్వశ్చన్ ఏమన్నా ఉందా, మరి డైరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసేద్దామా. ఓకే, సింపుల్గా ఇక్కడ ఫస్ట్ నేనేం చేస్తాను అంటే పబ్లిక్ స్టాటిక్
అండ్ ఇఫ్ ఇన్ కేస్ నెంబర్ ఉంటే లైక్ ఆ పోర్షన్ నెంబర్ ఉంటే నేను అవునని లేకపోతే లేదని రిటర్న్ చేస్తున్నా. ఇప్పుడు నాకు అసలు ఆ ఇండెక్స్ అవసరమా అక్కర్లా, నెంబర్ ఉంటే చాలు. ఎందుకు వాడు ఇండెక్స్ అడగల, నంబర్ ఉంటే చాలు అన్నాడు కాబట్టే సార్ట్ చేశా. అదే వాడికి ఇండెక్స్ కూడా కావాల్సి వస్తే అప్పుడు నువ్వు సార్ట్ చేయడం వల్ల దాని యొక్క పొజిషన్ మారిపోద్ది, అప్పుడు సార్టింగ్ వాడకూడదు, అర్థం చేసుకో, ఓకేనా? అండ్ ఇక్కడ వాడు అడిగేది ఇండెక్స్ కాదు కాబట్టే సార్ట్ చేసే ఫీజిబిలిటీ ఉంది, అందుకే చేశా. సో ఇప్పుడు ఇక్కడ చూడు నాకు ఒక నమ్స్ వచ్చింది, అండ్ దెన్ ఒక్కొక్కసారి టార్గెట్ ఇద్దాము. అండ్ యాజ్ యూజువల్ గా ఎలాంటి చేంజ్ లేని కోడ్ రాస్తున్నాను. అండ్ దెన్ వైల్ స్టార్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎండ్, అండ్ దెన్ మిడ్ ఈక్వల్స్ టు. ఇప్పుడు రెండిట్లో ఏదన్నా అప్లై చేయొచ్చు కాబట్టి నేను బ్లైండ్ గా నాకు ఏది మైండ్కి వస్తే అది రాసేస్తున్నాను. ఓకే, రైట్. అండ్ దెన్ ఇఫ్ nums of mid equals to target గాని అయితే I'll just simply return yes it's found. అవునా కాదా? సో ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే అంటే nums of mid greater than target అయితే అంటే నా మిడ్ టు టార్గెట్ కన్నా ఎక్కువ ఉంది అని చూపిస్తుంటే దాని మీనింగ్ ఏంటి? ఓకే, నా సర్చ్ ప్రాసెస్ అనేది టువర్డ్స్ రైట్ కి పెట్టేయాలి. ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకపోతే నా సర్చ్ ప్రాసెస్ అనేది టువర్డ్స్ లెఫ్ట్ కి పెట్టేయాలి. అండ్ దెన్ వన్స్ ఇదంతా నా కోడ్ అయిపోయింది అంటే దాని తర్వాత సింపుల్ గా నేను ఫాల్స్ రిటర్న్ చేస్తా, అంటే నాకు కనబడలేదని, అంతేనా కదా? సో బైనరీ సర్చ్ నుండి ఇప్పుడు ఒక ఫంక్షన్ అయిపోయింది, అండ్ దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ట్రూవా ఫాల్సా. మరి ఇప్పుడు ఏం చేయాలి? బిఫోర్ సెండింగ్ దాట్ అరేస్ డాట్ సార్ట్ ఫంక్షన్ వాడేసి మనం అందులో nums1 అని అండ్ దెన్ సెకండ్ అరేని కూడా సార్ట్ చేయాలి కదా. ఇప్పుడు అందులో nums2లోకి పంపిద్దాము. ఎలాంటి టెన్షన్ తీసుకోవద్దు, నేను నీకు సార్టింగ్ చెప్పానా, సార్టింగ్ అల్గారిథం చెప్పానా? చెప్పలా. సో ఎలాంటి సార్టింగ్ అల్గారిథం చెప్పలా, సో కంగారు పడద్దు, మనం అక్కడ చూసుకుందాము. ఓకే, సో ఇప్పుడు ఏమైంది చూడు, ఈ రెండు సార్ట్ అయిపోయిందంటే నా డేటా ప్యాటర్న్ లో ఉన్నట్టే కదా. సో ఇప్పుడు ప్యాటర్న్ అయ్యే ముందు ఇక్కడ ఏంటి, బ్లైండ్ గా నేను nums.1 యొక్క లెంత్ దాకా తీసుకొని ఇప్పుడు ప్రతిసారి నా టార్గెట్ ని nums1 of iని ఫిక్స్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నా బైనరీ సర్చ్ లో ఈ నమ్స్ ఇప్పుడు నా nums2ని పంపించాలి. ఎందుకు? nums1లోది టార్గెట్ కింద అనుకుంటున్నా కాబట్టి ఎందులో ఎతకాలి? nums2లో ఉన్న అరేలో, కాబట్టి nums2 ఉన్న అరేని పంపిస్తున్నాను. అండ్ ఇక్కడ నా టార్గెట్ వచ్చి ప్రజెంట్ nums.1లో nums1 of iలో ఉన్న కంటెంట్. లేదు నాకు కన్ఫ్యూజింగ్ గా ఉంది, ఏబి పెట్టేసేయి. సింపుల్ గా చూడు, ఏ అరేలో ఉన్న కంటెంట్ కావాలి, అది బిలో సెర్చ్ చేయాలి కాబట్టి బి అరేని పంపిస్తున్నాను, టార్గెట్ ఏలో ఉన్న వాల్యూని పంపిస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ట్రూ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటి? నాకు ఆ నెంబర్ ఉన్నట్టే, నెంబర్ ఉంటే నేను అది నా అరేలో పెట్టుకోవాలా. మరి ఇక్కడ ఏమి రిటర్న్ చేయమంటున్నాడు? ఇంటీజరు. కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఏంటిది? నీకు ముందుగానే ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయో తెలుసా? ఇంటర్సెక్షన్ లో తెలియదు. అది తెలిస్తే నా కోడ్ అయిపోద్ది కదా. మరి ఇక్కడ వాడు స్టాటిక్ అరే ఇచ్చాడు, మనం ఏంటి ముందుగా ఎన్ని అరేస్ కావాలి అనేది డిక్లేర్ చేయాలి మరి స్టాటిక్ అరేకి. కానీ ఇక్కడ ఈ హోల్ కోడ్ అయిన తర్వాత తెలిసింది నాకు ఎన్ని ప్రాపర్ గా ఉన్నాయా లేదని. మరి దానికి ఏం చేయొచ్చు? సింపుల్ గా అది డైనమిక్ గా నేను హ్యాండిల్ చేయడానికి నేను లిస్ట్ ని క్రియేట్ చేయొచ్చా? అండ్ ఇప్పుడు ఇక్కడ డైనమిక్ గా హ్యాండిల్ చేసే లిస్ట్ ని క్రియేట్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ నుండి ట్రూ వస్తే నేనేం చేస్తాను? ఆ నెంబర్ ని పెడతాను. ఏంటిది? టార్గెట్ ఉన్నట్టు. బట్ బిఫోర్ దిస్ ఇక్కడ ఏంటి, సపోజ్ 31 అని ఈ అరేలో ఎతికేయము, మళ్ళా ఈ ఏ అనే అరేలో ఇంకో 31 ఉంటే మళ్ళీ ఇంకోసారి దొరికిద్దా? మరి అది ఎక్కర్లేదా మనకి? మరి దానికోసం ఏం చేయొచ్చు చూడు, ఇంకొక అరే డిడ్ వి ట్రాక్డ్ ఆల్రెడీ అనే అరేలో ఇప్పుడు ఎన్ని డిక్లేర్ చేయాలి? ఇప్పుడు ఇక్కడ చూద్దాము. అట్ మ్యాక్స్ వాడు ఏమిస్తాడు? 0 నుండి 1000 కూడా ఇంక్లూజన్, 1000 కూడా ఇంక్లూడెడ్. అంటే నాకు అట్ మ్యాక్స్ 1001 నాకు కావాల్సింది. ఎందుకు? 0 కూడా వస్తుంది కాబట్టి 0 కూడా ఒకటి పెట్టాలి. 1000 కాబట్టి 1001లో ఉంటుంది కాబట్టి లైక్ ఈ -1 + 1 నీకు ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు, బట్ ఫైన్.
సో ఇప్పుడు నేనేం చేయాలి, వన్స్ ఇక్కడ బైనరీ సెర్చ్కి సెండ్ చేసే ముందు ఇక్కడ ఫస్ట్ నేను టూ థింగ్స్ ఇప్పుడు మనకి క్లియర్గా గమనిస్తే ఇక్కడ 31 2 4 31 ఇలా ఒక అరే ఉంది అనుకుందాము. అండ్ ఇక్కడ నేను సెర్చ్ చేయాల్సిన కంటెంట్ ఏదన్నా ఉండని, ఫస్ట్ ఈ 31 ఇందులో ఉందా లేదా అని చెక్ చేస్తాము. సపోజ్ ఉంటే 31 పెడతా, నెక్స్ట్ 2 చెక్ చేస్తా, లేదు, నెక్స్ట్ 4 ఉంది 4 పెడతా, నెక్స్ట్ ఇక్కడ 31 ఆల్రెడీ ఉంది కదా, ఆల్రెడీ ఉందని తెలుసు, మళ్ళీ ఇక్కడ సెర్చ్ చేయడం వల్ల ఫైన్, సెర్చ్ చేయడం వల్ల అంటే ప్రాబ్లం లేదు. కానీ ఇది ట్రూ అని రిటర్న్ చేసిద్ది అంటే మళ్ళీ 31 పెట్టాల్సి వచ్చింది. కానీ ఇక్కడ 31 పెట్టాలా పెట్టకూడదు. మరి దీన్ని హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలి, ఒక ఎక్స్ట్రా అరే తీసుకొని 31 అనే పోర్షన్లో ముందుగానే అసలు ఈ కంటెంట్ వన్స్ ఇది అయిపోయిన తర్వాత అది ట్రూ వచ్చిందా ఫాల్స్ వచ్చిందా అనేది మనం ఫెచ్ చేయగలిగితే, తీసుకోగలిగితే, ఇఫ్ ఇన్ కేస్ ఉంటే 1 అని లేకపోతే -1 అని పెట్టచ్చా లేదా. ఇక్కడ ఎందుకు 0 ఉంటే ఏంటి, అసలు అలాంటి నెంబర్ నేను పాసే చేయలేదు అని, అంతేనా కాదా, ఇనిషియల్గా అంతేనా కదా వచ్చేసి, ఏది రన్ చేయకముందు అన్ని జీరోలు ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ ఏమొచ్చింది 31 వచ్చింది, ఇందులో ఉందా లేదా, ఉందంటే నా అసంప్షన్ 1 అని. నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది చూడు, ఇక్కడ 2 వచ్చింది, 2 ఇందులో ఉందా లేదా, లేదు. 2 అనే పోర్షన్లో లేకపోతే -1 పెడతా, ఎందుకు 0 అంటే అసలు ఈ ఒరిజినల్ అరేలోనే ఆ నంబర్ లేదని, అవునా కదా. ఎందుకు ఇలా -1 పెట్టకపోతే నేను ఓన్లీ 1 పెడతానంటే ఫ్యూచర్లో ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ 2నే 100 టైమ్స్ రిపీట్ అయింది, మరి ఈ మళ్ళా 100 టైమ్స్ రిపీట్ అయిన ప్రతిసారి ఇందులో పంపించి సెర్చ్ చేయాలా, లేదని తెలుసు బట్ స్టిల్ నువ్వు పంపిస్తున్నావు. అదేదో ఉంటే ఉందని లేకపోతే లేదని ఇలా పెట్టడం వల్ల అంటే 0 కాకుండా -1 +1 వస్తే అసలు డైరెక్ట్గా ఆ కంటెంట్ ఆల్రెడీ ఎతికేసామనే కదా, ఉందా లేదా తీసేసేయి, కంటెంట్ని వెతికామనేది అయితే చెప్పచ్చు కదా. 0 అంటే ఏంటి, డెఫినెట్గా ఏం చెప్పచ్చు, ఓకే అసలు ఆ కంటెంట్ను కూడా ఎతకలా. సో ఇలా డిఫరెన్షియేట్ చేస్తున్నా. మరి నువ్వు అనొచ్చు ట్రూ ఫాల్స్ పెట్టచ్చు కదా సరిపోద్ది, అరే దొరికితే ట్రూ పెడతా, అసలు దొరకపోతే ఫాల్స్ అని పెడతా, అసలు మరి ఎతికానా లేదా అని ఎలా తెలిసిద్ది. ఇలా వాటిని డిఫరెన్షియేట్ చేయడానికి 3 డివిజన్స్ కింద తీసుకుంటున్నా. 0 1 -1. 0 రిప్రజెంట్స్ అసలు ఆ నెంబరే అరేలో లేదు, అంటే అప్పటిదాకా రాలేదు, ఫ్యూచర్లో వచ్చిద్దో లేదో తెలీదు. 1 అంటే అసలు బైనరీ సెర్చ్లో లైక్ M అనే దాంట్లో వెతికిన తర్వాత నాకు దొరికిందని అర్థము. ఇప్పుడు ఇక్కడ చూడు, ఇక్కడ M అనే అరేలో వెతికిన తర్వాత దొరకలా అని అర్థము. ఓకే, సో దీనివల్ల ఏమైంది చూడు, ఇక్కడ సపోజ్ ఇక్కడ ఇంకో 2 కూడా ఉంది అనుకుందాం, అండ్ దెన్ ఇంకో 2 కూడా ఉంది అనుకుందాం. సో ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. 2 ఇక్కడ లేదు, -1 పెట్టా, 4 ఇక్కడ ఉంది అంటే ఈ 4th బ్లాక్లో సపోజ్ ఇది అనుకుంటే ఇక్కడ 1 పెడతా, ఇక్కడ మళ్ళీ 31 ఉంది. ఇప్పుడు ఏం చేస్తా అంటే అసలు ఈ బ్లైండ్గా కాల్ చేయకుండా ఇక్కడున్న అరే కౌంట్లో అది ఏ నెంబర్ అని చూస్తా, ఇఫ్ ఇన్ కేస్ 0 కాకపోతే అది ఏ నెంబర్ అయినా కానీ వదిలేస్తా, ఎందుకు 0 కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ అది 1 అయి ఉంటే ఆల్రెడీ ఇక్కడ పెట్టేసినట్టే, అవునా. ఇఫ్ ఇన్ కేస్ -1 అయి ఉంటే అసలు నేను ఎతకక్కర్లా, లేదనే కదా, ఇందులో ఎతికినా వేస్ట్నే కదా, అలాంటప్పుడు ఎతికి మళ్ళీ ఎందుకు వేస్ట్ చేయడము, ఇందులో ఎలాగో పెట్టక్కర్లేదు, ఎందుకు ఇక్కడ ఆల్రెడీ లేదని తెలిసింది, ఎందుకు ప్రీవియస్ వర్షన్స్ వల్ల. చేయొచ్చా లేదా అంటే ఈ అరేని ఎప్పుడు పిలుస్తా, ఎప్పుడైతే 0 అని ఉంటే అప్పుడు మాత్రమే పిలుస్తా, అందుకే పెడుతున్నాను. అండ్ ఇక్కడ -1 +1 పెట్టడానికి రీజన్ ఇది. ఇలా క్లియర్ కట్ ఐడియాస్తో ఉండు. ఓకే, సో ఎందుకు నేను ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా మరి బైనరీ సెర్చ్లో నుండి వచ్చింది ప్లస్సా మైనసా అని నాకు తెలియాలి కదా. దానికోసమే నేను ఇక్కడ ఇప్పుడు పెడతాను, ఇక్కడ -1 +1 అనేది నాకు తెలియాలి, దొరికిందా లేదా అనేది నాకు తెలియాలి, లేదా ఫైన్ యా. అసలు ఇంకొకటి ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ ఇలా -1 +1 డిఫరెన్షియేట్ అనే కాకుండా అసలు వన్స్ ఇక్కడ ఎతికాను అని అంటే అది దొరికిందా లేదా అంటే నేను ట్రూ పెట్టేసుకోవచ్చా, ఎందుకు ఇక్కడ ట్రూ అయ్యింది. సపోజ్ నెక్స్ట్ ఇటరేషన్కి
సో ఈ ప్రాసెస్ కూడా చేయొచ్చు. బ్లైండ్గా నేను ట్రూ పెడతా, దొరికినా దొరకపోయినా ట్రూ పెడతా. ఎందుకు? నా సర్చింగ్ ప్రాసెస్ ఏంటి, అక్కడ నేను ఆల్రెడీ ఆ నంబర్ని ఎతికానా లేదా, దొరికిందా లేదా అని మనకు అనవసరం. సపోజ్ వేరే క్వశ్చన్స్లో దొరికిందా లేదా అనేది కూడా క్రూషియల్గా మ్యాటర్ అయితే అప్పుడు ఇలా హ్యాండిల్ చేసుకో. కానీ ఈ క్వశ్చన్కి ఏంటి, దొరికినా లేకపోయినా ఒకసారి ఎతికానా లేదా అనేది చెప్పే పాసిబిలిటీ ఉంటే చాలు. ఎతికిన తర్వాత దొరికిందా లేదా అనేది నాకు అక్కర్లా. అంటే సింపుల్గా దొరికినా దొరకపోయినా ట్రూ పెట్టేస్తా. ఇఫ్ ఇన్ కేస్ ఇక్కడ ట్రూ ఉంటే అసలు ఇందులో ఎతకద్దు. ఎందుకు? ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ, ఆ ట్రూ కెన్ బి ఆఫ్ -1 +1. ఇక్కడ +1 అయినా నేను రాయక్కర్లా, -1 అంటే దొరకలని. అసలు దొరకకపోతే ఇంకేం రాస్తావు? సో కాబట్టి ఇక్కడ నువ్వు ట్రూ ఆర్ ఫాల్స్ రిటర్న్ చేసుకొని, ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే లైక్ సి ఇక్కడ సింపుల్గా ఏంటి, వాట్ ఎవర్ ద టార్గెట్ వాల్యూ నేను దానికి ఎతకబోతున్నానో అక్కడ సింపుల్గా ఇంటీజర్ని కాదు ట్రూ ఆర్ ఫాల్స్ అని పెడతాను. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే, డిడ్ వి ట్రాక్ దట్ ఆల్రెడీ అనే పోర్షన్ ఆఫ్ టార్గెట్ లో పాయింట్ చేస్తున్న కంటెంట్ ని ట్రూ చేస్తా బ్లైండ్గా. ఎందుకు? దాన్ని ఎతికేస్తున్నా కాబట్టి. అండ్ ఇప్పుడు ఏంటి, ఇక్కడ నెక్స్ట్ నుండి ఇఫ్ ఇన్ కేస్ అంటే దీనికి ముందు డిడ్ వి ఆల్రెడీ ట్రాక్డ్ అనే దాంట్లో ఆ టార్గెట్ ట్రూ అయితే నువ్వు ఎలాంటి వర్క్ చేయొద్దు. ఎందుకు? అది దొరికిందా లేదో పక్కన, అంటే ఆల్రెడీ దానికి కావాల్సిన సర్చింగ్ ప్రాసెస్ అయిపోయింది అని అర్థము. కాబట్టి ఏం చేయొద్దు. సో వన్స్ ఇదంతా ఇఫ్ ఇన్ కేస్ అది కాకపోతేనే దాన్ని ఇప్పుడు కొత్తగా ఎదుగుతున్నావు కాబట్టి ట్రూ చెయ్యి. ట్రూ అయిన తర్వాత ఇది బైనరీ సెర్చ్కి పంపించిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ అది నిజంగా బైనరీ సెర్చ్లో ఉంటే యాడ్ చెయ్యి, లేకపోతే యాడ్ చేయొద్దు. లేదు నేను ఇది యాడ్ చేసిన తర్వాత పెడతా అంటే అప్పుడు ప్రతిసారి ట్రూ కదా ట్రిగర్ అయ్యేది, అవును కదా? సో స్టేట్మెంట్స్ ఆర్డర్ అనేది ప్రాపర్గా మెయింటైన్ చేయి. సో వన్స్ ఇది అయిపోయింది అని అంటే నేను డెఫినెట్గా ఏం చెప్పగలను, ఓకే నా సర్చింగ్ ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను రిటర్న్ చేయాల్సిన రిజల్ట్ అరే యొక్క సైజ్ అంతా list.size ఉండిద్ది. అందులోకి వెళ్ళేందుకు అందులో యూనిక్ ఎలిమెంట్సే పెట్టాము. ఇప్పుడు వాట్ ఎవర్ ద list.size result.size ఇప్పుడు రెండు ఒకటే కాబట్టి రిజల్ట్ ఆఫ్ ఐలో ఇప్పుడు list.get వాట్ ఎవర్ ద రెస్పెక్టివ్ ఎలిమెంట్ని తీసి ఇప్పుడు నేను రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నా. అండ్ ఒక్కసారి దీన్ని రన్ చేద్దాము. సో ఇక్కడ మనకేం కావాలి, 49 మాత్రమే రావాలి. వచ్చిందా రాలేదా? అండ్ ఒకసారి దీన్ని డైరెక్ట్గా కాపీ వేసేద్దాం. ఇప్పుడు అండ్ యాజ్ యూజువల్గా చెప్పే మాట, ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడైనా కానీ టెస్ట్ కేసెస్ పోతే మనం దాన్ని అనలైజ్ చేద్దాము. యాక్సెప్టెడ్. అండ్ దెన్ ఇది కోడ్ రాసే ముందే ఎర్రర్ వచ్చిన తర్వాత ఆలోచిద్దాము, ఇంకో ఎర్రర్ వచ్చిన తర్వాత అప్పుడు బ్లైండ్గా ఆలోచిద్దాము, ఇంకొక ఎర్రర్ వచ్చిన తర్వాత అప్పుడు కోడ్ మారుద్దాం. ఇలా కాదు, రాసేటప్పుడే పర్ఫెక్ట్గా కూర్చొని దాన్ని ఎండ్ టు ఎండ్ ఆలోచించేసేయాలి. అలా అప్డేట్ అవ్వు. ఓకే, అలా చేంజ్ అవ్వడానికి ట్రై చేయి. అండ్ యాక్సెప్టెడ్ బట్ బీట్స్ ఓన్లీ 55%. ఎందుకు రీజన్ మనం ఆల్రెడీ చూసాం కదా, 4 పాసిబిలిటీలో మనం సెకండ్ దాంట్లోనే ఇంకా ఉన్నాము, థర్డ్ది ఫోర్త్ది చేయలేం. అవి వచ్చిన రోజు అప్పుడు చేద్దాం ఈ క్వశ్చన్, మళ్ళీ ఇంకొంచెం క్లారిటీ ఉంటుంది. ఓకే, అండ్ యాజ్ యూజువల్గా కోడ్ ఎలాంటి చేంజ్ లేదు. ఇక్కడ బైనరీ సెర్చ్కి సంబంధించిన కోడ్ రాసాము. ఇన్స్టెడ్ ఆఫ్ రిటర్నింగ్ ఆ ఇండెక్సెస్ ఇప్పుడు మనకు ఉందా లేదనేది కావాలి కాబట్టి ట్రూ ఫాల్స్తో పెట్టేసాము. అండ్ ఇక్కడ చూడు, నమ్స్ ఆఫ్ 1ని సార్ట్ చేసాము, అండ్ దెన్ నమ్స్ ఆఫ్ 2ని సార్ట్ చేసాము. అండ్ ఇక్కడ రిజల్ట్ని పెట్టుకుని ఇనీషియల్గా ప్రతి ఎలిమెంట్ని ఫాల్స్ అనే అసంప్షన్స్లో వెళ్తున్నాము. అండ్ దెన్ మనము నమ్స్లో ఉన్న ప్రతి కంటెంట్ని లైక్ ఈచ్ ఆఫ్ ద ఎలిమెంట్ని తీసుకొని దాన్నే అది ఆల్రెడీ నేను ఇప్పుడు డిక్లేర్ చేసుకున్న ఆ 101లో విజిటెడ్ అయ్యిందా అంటే అసలు ఆ బైనరీ సెర్చ్కి పంపించే ముందే ఈ ఎలిమెంట్ని ఆల్రెడీ నేను హ్యాండిల్ చేశానా లేదని చెక్ చేసుకుంటున్నాము. చెక్ అయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ కాలేదు అంటే కంటిన్యూ లేదు, అంటే ఇప్పుడు నేను చెక్ చేస్తున్నా కాబట్టి ట్రూ పెట్టి దాని తర్వాత బైనరీ సెర్చ్ని కాల్ చేస్తున్నా. ఏంటిది, నమ్స్ ఆఫ్ 2 అరేని పంపించి ఈ ప్రెసెంట్ ఉన్న ఎలిమెంట్ యొక్క టార్గెట్ కింద మార్చి
దాన్ని పంపిస్తున్నా. సో అది బైనరీ సెర్చ్ లైక్ సింపుల్ బైనరీ సెర్చ్ చేసేసింది. అండ్ దెన్ ఇఫ్ ఇన్ కేస్ అది ట్రూ అయితే నేను నా కంటెంట్లోకి అపెండ్ చేస్తున్నా. ఓకే, అండ్ దెన్ రిజల్ట్ని రిటర్న్ చేస్తున్నాము. ఒకసారి దీన్ని సబ్మిట్ చేద్దాము. సో యాక్సెప్టెడ్. I hope ఈ వీడియో will help అయింది అనుకుంటున్నాను. సో that's it for this video. Thank you.